ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చేరువచ్చిన వినుచున్న అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనము ఈ యొక్క దినము ఆయన మాటలు ధ్యానించుకున్నామండి. మన యొక్క అడుగులు ఆయన చూపించిన మాదిరికరమైన అడుగు జాడల్లో ఉంటే మనకు మంచిది కనుక ఆయన మన యొక్క అడుగులు మహాభక్తులు నడుచుకున్నటువంటి ప్రవర్తన తీరు, వారిని బట్టి మన అడుగులు ఉండాలని, భక్తులను ప్రవర్తనను దేవుడు చక్కగా గ్రంథంలో వ్రాయించినాడు కనుక వారు మనకు మాదిరి. ఆ మాదిరికరంలో నుంచి మన జీవితాలను చక్కబెట్టుకున్నట్టుకు, దిద్దుకున్నట్టుకు దేవుడు కృప చూపించి ఆయన గ్రంథంలో పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, జీవం కలిగిన వాక్యాన్ని బైబిల్లో వ్రాయించడం జరిగింది కనుక కొన్ని మాటలు మనము ఆయన విలువైన మాటలు ధ్యానించుకుందామండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము. బైబిల్ ఉన్నవారు తీసినట్లయితే గమనించగలరు. చదువుతాను. ఎందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఎందుకు మనము పిలువబడినామంట ప్రియులారా, ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. మనం ఎందుకు ఈ లోకంలో దేవుడు పుట్టించుకున్నాడు, లేక మనల్ని పిలుచుకొని పుట్టించినాడు. ఆయన సొంత చేతులతో తయారు చేసి పిలుచుకొని పుట్టించినాడు. ఎందుకు పిలువబడితేనగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడాడు. ఎవరి కొరకు బాధపడినాడు? ఆయన మన కోసమే. మనము బాగుండాలని, మనం పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, యథార్థంగా, ఏక కల్మషాన్ని అంటించుకొని బ్రతకకుండా ఉండాలని మనము ఆ పరిశుద్ధ దేవుడు కల్వరి శిలువలో చాలా బాధలు పన్నాడు ఆయన. అదే ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎంత బాధ నోర్చుకున్నాడు. గొర్రె బొచ్చు కత్తరించు వాని యందు మౌనంగా ఉన్నట్లు ఆయనను శూలాలతో పొడుస్తూ ఉంటే, కొరడాలతో దేహాన్ని చీల్చబడుతూ ఉంటే, ముళ్ళ కిరీటంతో ఆయన తలను అదిమి కుచ్చబడేలా బాధ పెడుతూ ఉంటే, అలాగే చెంపదెబ్బలు, అలాగే ముఖం మీద ఉమ్మివేయడాలు, యెరూషలేము వీధులమ్మడి విపరీతంగా ఆయనను కొట్టడం జరిగింది. ఆ యొక్క గొప్ప పెద్ద శిలువ రాను ఆయన మోసుకుంటూ ఆ యొక్క యెరూషలేము వీధులమ్మడి ఆ యొక్క రోమా సైనిక ప్రభుత్వము ఆయనను ఏ తప్పు చేయనప్పటికీ, ఏ పొరపాటు చేయనప్పటికీ ఎంత శిక్షలు అనుభవించినాడు అంటే, దేవుని కుమారుడైంది ఎంత శిక్షలు, ఎంత బాధపడ్డాడు, ఎంత నరకాన్ని ఆయన అనుభవించినాడు. అయినప్పటికీ ఆయన నోరు తెరవలేదు. ఒక గొర్రె బొచ్చు కత్తరించు అని బొచ్చు కత్తరిస్తుంటే ఆ యొక్క గొర్రె బాగా నిమ్మలంగా మౌనంగా ఉంటుందంట. ఎందుకంటే దాని శరీరానికి ఆ యొక్క బొచ్చు తగ్గింపబడతా ఉంటే దానికి తేలికవుతుంది ఆనందం. ఇంకా నాకు కత్తరిస్తే బాగుండునని అది అలాగనే ఉండిపోతుంది, ఉరకదంట. ఇక్కడ గొర్రెలకైతే అంత ఎక్కువగా బొచ్చు ఉండదు, కానీ అక్కడ మంచు కురిసే ప్రాంతాలలో ఉండే గొర్రెలకు విపరీతమైన వాటికు బొచ్చు ఉంటుంది. కత్తరిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక పరాట కత్తరించి దాని ద్వారా వేరే పనికి వచ్చే మెటీరియల్ తయారు చేస్తూ ఉంటారు. కనుక ఆ యొక్క బరువును తగ్గిస్తున్న ఆ యొక్క యజమాని ముందు అది మౌనంగా ఉండి స్మూత్గా కత్తరిస్తుంటే అలాగనే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బల్లెపు పోటుతో పొడుస్తూ ఉన్నారు. ముళ్ళ కిరీటంతో అమర్చబడి కుచ్చబడుతూ ఉంది. కొరడా దెబ్బలతో ఒకటి తక్కువ 40 మాటలు, ఒక్కొక్క కొరడా దెబ్బకు 5 గాలం లాంటి ఒకదానికి, ఒక కొరడాకి 5 ఉంటాయి. వాటితో చీల్ చేసినాడు ఆయన వీపు భాగం అంతా ఫ్రీగా. అలాగే చెంపదెబ్బలు, కాళ్ళతో తన్నడాలు,
అలాగే ముఖం మీద ఉమ్మి వేయడాలు, చాలా బాధపడినాడు నిజంగా. ఆ పవిత్రుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నిష్కలంకుడు, పాపాన్ని అంటించుకున్నటువంటి ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఇంతలా హింసిస్తుంటే వాళ్ళు అక్కడ ఉన్న జనము సంతోషపడుతూ, ఎవరో కొంతమంది మాత్రమే ఆయన ప్రేమను గుర్తించిన వాళ్ళు మాత్రమే బాధపడ్డారు. కానీ మిగతా వాళ్ళంతా అప్పుడంతా సిలువై సిలువై సిలువై. ఆ యొక్క పిలాతు అంటాడు, ఈ పాపంలో నాకు, ఈ యొక్క రక్తంలో నాకు ఏ పాపం అనుకోకుండా అని చేతులు నీటితో కడుక్కున్న ఆ పాప అంతా రక్తం అంతా మా మీద ఉన్నా పర్వాలేదు, సిలువేయండి సిలువేయండి, ఆయన్ను విడిచిపెట్టండి, ఈయనను సిలువేయండి అని చెప్తారు. సరే అనేసి ఆయన ఆ సిలువకు అప్పచెప్తాడు. వాళ్ళ కేకల మేరకు, వాళ్ళ కేకలే గెలిచినాయంట అక్కడ. ఆ పరిశుద్ధ దేవుడు ఎవరి కోసము ఇంత బాధపడినాడంటే అది మన అందరి కోసం, మనిషికి పుట్టిన ప్రతి మనిషి కోసము ఆయన బాధపడ్డాడు. ఆయన వాక్యం తెలియపరుస్తూ వచ్చింది, ఈ గ్రంథం తడిపేదానికి ఆయన రక్తము వచ్చినాడు. ఎందుకంటే ఈ యొక్క పవిత్రమైన మాటలు రాయించిన గ్రంథాన్ని తడిపి, ఆ తడిపిన ద్వారా, ఆ జీవం కలిగిన రక్తం ద్వారా జీవం అయిపోయింది ఈ యొక్క లేఖనాల మాటలు. అలాగే ప్రతి మనిషిని తడపనికి, రక్తం కార్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రతి మనిషినట్ట ప్రియులారా, ఒక్కరిని ఇద్దరిని ముగ్గురుగా పుట్టిన ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం వచ్చిన తర్వాత పాపంలో పడిపోయి చచ్చిపోయిన మన జీవితాలలో ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధ రక్తం కార్చి పవిత్రపరిచి పరలోక రాజ్యం చేర్చుకోవాలనే తపనతో నీకు ఇచ్చిన ఆయుషులంతటిలో నీకు ఇరుకులు, బాధలు, ఇబ్బందులు అన్నీ పెట్టినను దేవుడు నిన్ను ఒక వజ్రంగా మలుచుకున్నటకు, ఒక మంచి వానిగా, ఒక నీతిమంతునిగా మలుచుకున్నట్టుకు ఆయన రక్తం ఇచ్చి ఆ యొక్క జీవితాల్లో నిన్ను కాపాడుకుంటూ, నిన్ను సరిదిద్దుతూ, నీ పాపాలు క్షమించబడుతూ, అన్నీ నీ కోసమే, మన కోసమే, అందరి కోసమే. ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన బాధపడింది కూడా మన కోసమే, మన అందరి కోసమే. అందుకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనమందరము కూడా, మీరు అంటే ఇక్కడ మనమందరము కూడా తన యేసుక్రీస్తు వారి అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. యేసుక్రీస్తు ఎలాగా బ్రతికినాడయా మనము ధ్యానించినట్లయితే, గమనించినట్లయితే ఎక్కడన్నా తప్పు చేసినాడా, ఎక్కడన్నా పొరపాటు మాట్లాడినాడా, ఏది లేదు. అందుకే ఆయన అంటే అంత ఇష్టం చాలా మందికి. ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాలు లేదు జనాలు. ఆయన శిష్యులు అయిన ఇప్పటికీ కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు సైనికులు ఉన్నారు. విశ్వాసం నుంచి నా బిడ్డలు ఇప్పటికీ ఉన్నారు. ప్రియుల ప్రాణమేమి కూడా ఎనుకాడు. అంత ప్రేమ కలిగిన దేవుని కలిగినందుకు గర్వపడుతూ ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వాసులు. కానీ అటువంటి భక్తులు ఉన్నప్పటికీ అటువంటి వారికి విరుద్ధంగా భక్తిహీనులు కూడా పరికమాల జనము ఉన్నారు. ఎందుకు? ఆయన పడింది మన కోసం కష్టపడినాడు, మనం బాగుండాలని, అక్కడ ఆయన రాజ్యంలో బాగుండాలని, ఇక్కడ నీకు అన్నీ నేర్పుతూ అక్కడ బాగుండాలని, నీకు ఇచ్చిన జీవితాన్ని నీవు జాగ్రత్తగా దేవుని మాటల చేత, భయభక్తుల చేత నువ్వు బ్రతకమని చెప్తే కొంతమందే ఉంటున్నారు. కానీ చాలామంది వినట్లేదు. భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, పట్టుదల లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ఏది లేదు. ఆదివారం వచ్చేలకు ఆ గూట్లో ఉన్న బైబిల్ మటుకు సంతకాలు పెట్టుకొని పోతామే కానీ ఇవన్నీ ఉండట్లే. ఇక నిరీక్షణ, పట్టుదల, ఆయన మాటలు నమ్మడము, పునరుత్థానం ఉంది నమ్మడము, ఆయన శక్తి కలిగిన దేవుడిని నమ్మడము, ఇవన్నీ నమ్మకం ఉంచట్లే. ఆ నమ్మకం ఉంచితే ప్రాణం పెడతారు పిల్లలు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ఒక 10 మందికి ఆయన స్వస్థతలు ఇచ్చినాడంట. గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. 10 మందికి స్వస్థతలు, ఆరోగ్యాలు బాగు చేస్తే 10 మందికి గాను ఒక్కడు మాత్రం పోయి, ప్రభువా నా యొక్క పాపములు క్షమించబడినవి, నా యొక్క ఆరోగ్యం వచ్చినది, నీకు కృతజ్ఞతాస్తుతులు అని తెచ్చినాడంట. మిగతా 9 మందులు ఎక్కడ పోయినాడు అన్నాడు ప్రభు శిష్యులతో. మిగతా 9 మంది ఎక్కడ పోయినారు? ఒక్కరు మాత్రమే వచ్చినాడే.
ఆ మిగతా 9 ఎక్కడంటే వారిలో విశ్వాసం లేదు. బాగుపడతానని ఆతుర వచ్చి బాగుపడినాక వెళ్ళిపోయే మనస్తత్వం వారిది. చాలామంది ప్రభు దగ్గర నాకు ఈ ఆరోగ్యం బాగైతే అని వస్తారు, నాకు ఈ ఉద్యోగం వస్తే అని వస్తారు, వారి పనులు జరిగినాక వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటారు. క్రీస్తు దగ్గరికి అలా కాదు, కృతజ్ఞత ఉండాలి. ఒకరికి మనము ఒక చిన్న పెన్ను, ఒక బ్యాంకులో కానీ చిన్న పెన్ను సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పి మనం వస్తాం. లేక ఒక టీ తాపినా కూడా ఒక కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎప్పుడైనా కనుక వచ్చినా మళ్ళీ పలకరిస్తాం. ఎందుకు? టీ తాపినందుకు. అట్లా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుడైతే. కృతజ్ఞత లేని జీవితాలు చాలా మందిలో ఉన్నాయి. ఈయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన చాలా బాధపడి వారి వద్దకు, పరమ తండ్రి యొద్దకు, పరిశుద్ధాత్మ యొద్దకు మనము రాజు వలె వెళ్ళాలి. తల దించుకొని వెళ్ళకూడదు, పాపాలు చేసి తల ఎత్తుకొని రాజు వలె వెళ్ళాలి. ఈ యొక్క భక్తుడు వ్రాయించినటువంటి మాట ప్రియులు. తల ఎత్తుకొని తిరగాలంటే, వెళ్ళాలంటే ఇక్కడ మన ప్రవర్తన, మన మాట తీరు, మన బ్రతుకు క్రీస్తులోకి చేరిన నీవు, క్రీస్తు మరణంలోకి నీవు మరణమైన నీవు, మనం బాప్తిసం తీసుకుంటున్నామంటే మనం ఒకసారి క్రీస్తులోకి మరణం అవుతున్నాము. మన పాత స్వభావాన్ని క్రీస్తులో నీటిలో బాప్తిసం చేసినాము, సమాధి చేసినాము. మన పాపాలని, మన పాత స్వభావాన్ని బాప్తిసం చేసినాము నీటిలో. తర్వాత క్రీస్తులో క్రొత్తగా బ్రతుకుతున్నాము, క్రీస్తును ధరించుకొని బ్రతుకుతున్నాము. కనుక ఆ క్రీస్తును ధరించుకొని బ్రతుకుతే నీవు రాజులాగా మళ్ళీ ఆయన దగ్గరికి, ఆ పరిశుద్ధులుండే పట్టణానికి మనము రాజులాగా తలెత్తుకొని బ్రతకచ్చు. ఎప్పుడైతే మనము ఈ యొక్క అపవాది చేతిలో, వాని కుతంత్రములకు, వాని కుయుతులకు పడిపోయి, వాని మంత్రతంత్రములకు పడిపోతే రాజుగా వెళ్ళలేవు, దొంగగా వెళ్ళాల్సింది. దొంగగా వెళ్ళిన నీవు తలదించుకొని అక్కడ దొంగకు వచ్చే తీర్పు ఏమవుతుంది? శిక్ష పడుతుంది. ఆ శిక్ష నరకమైపోతుంది. కనుక దొంగలాగా వెళ్ళక రాజులాగా తల ఎత్తుకొని నా దగ్గరికి రా. అది ఈ లోకంలో నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీవు జాగ్రత్తగా, నేను బ్రతికి చూపించినాను, మీకు బ్రతుకు తీరు మాదిరి పెట్టి వెళ్ళినాను నేను, ఆ మాదిరి ప్రకారం బ్రతకండి అని దేవుడు వాక్యాలు మనకు బలంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంత చక్కగా మనకు వ్రాయించినాడు. చూడండి, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనం ఒక మాట మనము ధ్యానించుకున్నాము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనము చూసుకున్నాము. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఇక్కడ భక్తుడు వ్రాయించినాడు, ఆయన హృదయం అంట, ఆ భక్తుని హృదయము వెనుకకు మరలిపోలేదంట దేవుని నుండి. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఆయన మార్గములు సత్యమైన మార్గములలో నుంచి, ఆ నీతియుక్తమైన మార్గములలో నుంచి పక్కకు తొట్టిల్ల పడలేదు. మేము స్ట్రైట్గా వెళుతున్నాము క్రీస్తు దగ్గరికి. చక్కనైన ఆయన మార్గములలో, ఆయన శాసనాలలో మేము చక్కగా ఉంటున్నాను నేను అంటూ ఇక్కడ వ్రాయితూ వచ్చినాడు. నా జీవితాలలో కూడా మన హృదయం ఎప్పటికీ మళ్ళీ వెనకకు మరలిపోకుండా, మన అడుగులు ఆయన మార్గమును విడిచి తొలగిపోకుండా మనం కాపాడుకోవాలి. అది మనము చేయవలసిన పని ప్రియ. ఎందుకంటే పరిశుద్ధుని రక్తం ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధులము, నీతిమంతులము, యథార్థవంతులము. ఇప్పుడే కాము, చచ్చిపోయినాక అవుతాము. అప్పుడు మన లెక్క ఆయనకు తెలిసిపోతుంది. ఎంత మటుకునా సత్యంలో బ్రతికినాడు, ఎంత మటుకు తను ఎంత పర్సెంటేజ్లో బ్రతికినాడు, ఎంత మెట్టులో బ్రతికినాడు అనేది అప్పుడు తెలుస్తుంది. కనుక ఊపిరి ఉన్నంత వరకు మనము జాగ్రత్తగానే దేవునికి వాక్యానుసారమైన లెక్కలోనే మనము బ్రతకాలి ప్రియుల. బ్రతుకు మార్చుకోవాలి, దిద్దుకోవాలి, వాక్యం ద్వారా కట్టుకోవాలి. అంతే ఈ లోకంలో మనం చేయాల్సింది. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధత కాపాడుకోవాలి, నీతి నిజాయితీగా యథార్థంగా బ్రతకాలి వాక్యం ద్వారా అనేది కూడా. కనుక అడుగులు ఆయన మార్గంలో
విడిచి తొలగిపోలేదంట ఈ యొక్క భక్తుని జీవితం. అలాగే మనందరం కూడా ఉండాలని దేవుడు ఆయన ప్రణాళికలో భాగంగా ఆయన అలాంటి మనసు కలిగి ఉన్నాడు. ప్రియులు చూడండి, అదే కీర్తన గ్రంథము 40వ అధ్యాయం ఒక మాట చూస్తాము. 40వ అధ్యాయము 2వ వచనము చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినాడు. దేవుడంట మన బ్రతుకులంతా ఒకప్పుడు ఎలా ఉన్నాయి, మన పాపం చేత చచ్చిపడిపోయిన జిగట గల దొంగ ఊబిలో నుండి లేవనెత్తే దేవుడు. మన బ్రతుకు జిగట ఊబిలో కొట్టుకొని చచ్చిపోతున్న మన జీవితాలలో దేవుని రక్తం ద్వారా మనము దాని నుండి లేపి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఎక్కడ పెడుతున్నాడంట? మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తున్నాడు దేవుడు. పనికిమాల మన జీవితంలో నుండి తీసి ఆయన రక్తంతో కడిగి ఆ బురద మట్టిని అంతా కడిగి ఆ పాపాన్ని అంతా కడిగి ఎక్కడ నిలుపుతున్నాడు? నిలిపిన మనల్ని ఎలా స్థిరపరుస్తున్నాడంటే బండ మీద నిలబెట్టి నిన్ను మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆ యొక్క బండ ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండలోనిది ఇశ్రాయేలు ప్రజలందరూ అప్పుడు ఇంచుమించుగా 6 లక్షలకు పైగా జనము ఆ బండలోని ఆ క్రీస్తు బండ అనే నీటిని తాగి వారు ఆకలి దప్పులు తీర్చుకున్నారు. ఆ యొక్క జీవజలము లేక ఆ యొక్క జీవం కలిగిన దేవుడు అన్నీ ఉన్నాడు ప్రియ. కనుక మన అడుగులు బండ మీద పెట్టి మనల్ని స్థిరపరిచే దేవుణ్ణి మనము ఆయన మాదిరికరమైన జీవితంలో మనము బ్రతకాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. చివరిగా చూడండి, ఒక మాట చూసుకొని ముగించుకుందాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనము మాట చూసుకుందామని ముగించుకుందాము. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. ఏదెవరు అనుకుంటున్నారు? అక్కడ అన్నజనులు కావచ్చు, దేవుని ఎరగని పిల్లలు కావచ్చు. వారి దేవుడు ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నదంట. మన దేవుని ధర్మశాస్త్రము మన హృదయంలో ఉన్నదంట. వేరే వారు అనుకుంటున్నటువంటి మాట భక్తుల గురించి, దేవుని ఎరగని పిల్లలు భక్తుల గురించి మాట్లాడుకుంటున్నారు, అన్యజనులు మాట్లాడుకుంటున్నారు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు, తడబడవు. వారి అడుగులు ఇందాక అనుకున్నట్టు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి ఆయన స్థిరపరుస్తున్నాడు. నిజంగా దేవుని కోసం బ్రతకడం అంత ఈజీ కాదు, మాటలు చెప్పేంత ఈజీ కూడా కాదు. ఎవరైనా, నేనైనా, ఎవరైనా ప్రియులరా, కానీ వాక్య ప్రకారం నడుచుట అనేది చాలా గొప్ప విషయము. వీలైనంత వరకు మనము అంటాము కదా, ఎంతసేపైనా మనము బుద్ధిహీనమే బలహీనమే నరువులము, బలహీన ఘట్టములే, ఆడవారు కానీ మగవారు కానీ అందరూ, ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవారు కూడా, అందరము బుద్ధిహీనులమే బలహీనులమే పనికి మాలినమే. కానీ వాక్యం ద్వారా మన బ్రతుకును మనము దిద్దుపడేలా ఆ వాక్యమై ఉన్న వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే మనకు ఇంత గొప్ప రక్షణ వచ్చింది మనకు. లేకుంటే మన బ్రతుకులు నరకానికే. అందుకే దేవుడు భూమి పుట్టకతలకినే ఆ పరలోకానికి చేర్చే మందును మనకు కనుగొని మళ్ళీ తర్వాత పుట్టించి ఆ చెట్టు పెట్టి ఆ పండు తిని పాపం వచ్చి పాపాన్ని మళ్ళీ తీసివేసి పరిశుద్ధ రాజ్యానికి మళ్ళీ దేవుడు పిలుచుకుంటున్నాడు. నీవు ఈ లోకంలో ఎందుకు బతకాలయ్యా? ఈ కొంచెదానికంటే ఈ లోకంలో ప్రతిదీ నీవు తెలుసుకొని నా దగ్గరికి రావాలి. ప్రతి విషయం నీకు తెలియాలి. ప్రతి విషయము, పాపం తెలియాలి, మంచి చెడ్డలు అన్నీ తెలియాలి. నీకు ఈ లోకంలో అన్నీ తెలియాలి. సమస్తము తెలుసుకొని మేలైన దానిని మనం చేపట్టమని వాక్యమే తెలియపరుస్తుంది. సమస్తము తెలుసుకోవాలా, మేలైన దానిని మనము చేపట్టాలి. ఆ మేలైనది ఏంటంటే ఆ యొక్క బండ అయినటువంటి క్రీస్తే, లేక వాక్యమైనటువంటి దేవుడే, ఆ యొక్క పరిశుద్ధాత్ముడే, పరమ తండ్రి. కనుక మనము దేవుని ధర్మశాస్త్రము హృదయాలలో ఉంచుకోవాలి.
లేక యేసుక్రీస్తు వారి మాటలను మనము హృదయాన్న ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే వాళ్ళు అనుకుంటున్నారు వారి అడుగులు జారవయ్యో, వాళ్ళు క్రీస్తు కోసం ప్రాణం పెట్టేవారు, ఇంత వేల డబ్బులు ఇచ్చిన వాళ్ళు లొంగేవారు కాదు, ప్రార్థనకు ఆపమని వారని, ఇంత లక్షలు ఇస్తాం మేము, నువ్వు ప్రార్థన ఆగంటే నిజమైన ఆ విశ్వాసం ఎవరు ఆగమను? ఎవరు ఆగరు. నిజంగా నీకు ఇంత డబ్బులు ఇస్తామయ్యా, నీకు 1 లక్ష 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇస్తాము, నీవు ప్రార్థనకు ఆగి ఇక అన్యజన దేవతలైన ఈ విగ్రహాలను పూజించంటే నిజమైన క్రైస్తవుడు ఎవరైనా మారితేనక చూడండి, మారడు. పనికిమాలిన వాళ్ళు మారవచ్చు, డబ్బులు వస్తుంది కాబట్టి. నిజమైన క్రైస్తవుడు ప్రాణమైన పెడతాడు కానీ దానికి ఒప్పుకోడు. అలాంటి సిచ్యువేషన్ మనకు ప్రకటన గ్రంథంలో ప్రభు వచ్చే సమయంలో జరుగుతుంది. ముద్ర వేపించుకుంటావా? నీకు ఈ లోకంలో నీకు రేషను బియ్యము అన్నీ ఇస్తాం. 66 ముద్ర, 666 ముద్ర. అది వేపించుకుంటేనే నీకు రేషన్ బియ్యము, ఈ కంట్రోల్ బియ్యము, లేక ప్రతిదీ గవర్నమెంట్ నుండి నీకు దొరుకుతుంది. అది వేపించుకోకుంటే నువ్వు చనిపోవాలి, నిన్ను హింసలు పెడతాము, లేక ఈ బియ్యం ఇయ్యము ఏమి ఇయ్యము, నీ సావు నీదంటాడు. అప్పుడు నిజంగానే అది జరుగుతుంది. అప్పుడు కూడా చనిపోయేనికైనా సిద్ధపడతారు కానీ విశ్వాసులు, ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడిన బిడ్డలు చనిపోయేదానికి ఇష్టపడతారు కానీ అప్పుడు కూడా ముద్ర వేయించుకోకుండా దేవుని కోసం బ్రతికేవారు. ఆయన రక్తంలో అంత శక్తి ఉంది పిల్లలు, అంత సత్యమైన దేవుడు కనుక ఆ రక్తంలోనే ఆ యొక్క ఆత్మ ద్వారానే మనము ఆ రక్త సంబంధికులమే మనమందరం కూడా. ఎందుకంటే ఆయన కార్చి మనకు ఆ రక్తంలో కడిగినాడు కనుక మనకు ఆ శక్తి పొందుకుంటూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడు అని నా జీవితాలలో మనము క్రీస్తును మన హృదయాలలో ఉంచుకొని, ఆయన మాటలు ఉంచుకొని, ధర్మశాస్త్రాన్ని మనలో ఉంచుకుంటే వారి కాళ్ళు జారవంట, తడబడవంట, పడిపోరంట. ఆ బండ మీదనే క్రీస్తు మీద చక్కగా నిలబడతారంట. కనుక అట్టిదైన బండ మీద మనం అందరం కూడా మనము ఆ పునాదిలో ఆ క్రీస్తు అనే బండలో మనం చక్కగా నిల్చును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలో చిన్నట్లయితే చిన్న ప్రార్థన.